హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందురెడ్డి అఫీషియల్. దిస్ ఈజ్ ఇందు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఈ వీడియో వచ్చేసి ముందు వీడియో చూసినట్టయితే అర్థమవుతుందనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ బోనాలు చేస్తాం అని అంటే అక్కడికైతే వెళ్తున్నాము. సో ముందు రోజు అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి నెక్స్ట్ డే అయితే అక్కడికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో తీసాను ఇది. సో ఇంకా అక్కడికి ఇక్కడికైతే 15 minutes టైం పడుతుందన్నమాట. ఇంకా మేమైతే వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా ఇంకా ఈవినింగ్ భోజనాలు ఉంటాయి కదా, సో వాటికైతే కర్రీస్ వండడానికి అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే మా చెల్లెలు ఈ సత్యనారాయణ పీటకైతే పసుపు అయితే పెట్టేసి పూజించేసి బొట్లు అయితే పెట్టేసి తోరణాలు ఇంకా బంతిపూలు అవన్నీ కడుతుందనమాట. సో ఇంకా వీడియో ముందు అయితే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. మాకు దేవుడు అనేది ఎలా పెట్టుకున్నాము, మాకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది నేను స్టోరీ మొత్తం చెప్తా ఉంటాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇక్కడైతే ఇంకా బంతిపూలు అయితే కట్టడం స్టార్ట్ చేసిందనమాట. మాకేంటంటే పొప్పెడ అనేసి మల్లన్న గద్దె సపరేట్ ఉంటుంది, ఇంకా దానికి సపరేట్గా పొప్పెడ అనేది పెడతారనమాట. అది నార్మల్గా ఏంటంటే మాకు మల్లన్న పట్నాలు ఉండేవి ఫస్ట్లో డాడీ ఉన్నప్పుడైతే. ఇంకా డాడీ చనిపోయిన తర్వాత చేసేవాళ్ళు ఎవరు లేరు, అంటే కొడుకు కోడలు ఉంటే అట్లా చేస్తారనమాట. ఇంకా నార్మల్గా నాకు కూడా అప్పుడు మ్యారేజ్ కాలేదు కాబట్టి ఇంకా పెట్టలేదు. సో ఇంకా ఏంటంటే అప్పుడు పొప్పెడ అవన్నీ ఉండేవి కాబట్టి అందులోనే గద్దె పుదిచ్చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ పీటకు పుదిచ్చేసి అయితే పెడుతున్నారనమాట. పాతింట్లో ఉన్నప్పుడైతే పొప్పెడ ఉండేది అండ్ కింద మల్లన్న గద్దె అనేది అయితే ఉండేది, దాంట్లోనే పెట్టేవారనమాట. ఇంక ఇక్కడైతే పువ్వులు కుచ్చుతున్నారనమాట అక్కడ డెకరేషన్కి అండ్ ఇంకా గుమ్మాలకు కావాలి కదా. సో ఇంకా కుచ్చేసి అయితే మా నాన్నమ్మను చెల్లెలు అయితే గుమ్మాలకైతే కట్టేశారు. సో ఇంక ఇక్కడైతే మా అత్తయ్య మా తర్వాత నానమ్మ వాళ్ళతో కార్లో అయితే వచ్చింది. ఇంకా వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే మేము ఇంకా డెకరేషన్కి అది చూసుకుంటున్నాము. నా చెల్లెలు చేస్తూ ఉంటే నేనైతే వీడియో తీస్తున్నాను. సో పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది కదా, ఇట్లా గుమ్మాలకి తోరణాలు బంతిపూలు కడితే చాలా అందంగా ఉంటుంది కదా. సో వీడియో అయితే తీశాను. ఇంకా మా హస్బెండ్ అయితే మంచిగా చిల్ అవుతున్నారనమాట. మంచిగా వేప చెట్టు కింద మంచం వేసుకొని పల్లెటూరు వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంక ఇక్కడైతే కొంచెం అక్కడ వెల్లుల్లి అవసరం పడింది అంటే మా చెల్లెలు నేనైతే వెల్లుల్లి ఒలుస్తున్నాం అనమాట. గుమ్మడికాయ అయితే కొట్టేసింది అమ్మ ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే మనం ఊళ్ళో పోచమ్మకి చేసిన తర్వాతనే ఇంట్లో ఏ దేవుడికైనా పెట్టుకోవాలి, అది మాకు ఫస్ట్ నుంచి వస్తున్న ఆచారమే. అంటే నార్మల్గా అక్కడ పెట్టి నైవేద్యం సపరేట్ వండుతారనమాట. నార్మల్గా మనం ఫస్టే వండింది అంటే ఆ దేవుడికి ఈ దేవుడికి కలిపి వండి తీసుకెళ్ళాము. పోచమ్మకైతే సపరేట్గా ఫస్ట్ చిన్న బౌల్లో సపరేట్గా వండుతారు నైవేద్యం అనేది. సో ఇంకా అందులో పెట్టి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి వచ్చిన తర్వాతనే మనం ఇంటి దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడైతే ఇంకా వెళ్తున్నాము, ఇంటికి దగ్గరే అనమాట. కాకపోతే ఏంటంటే మెయిన్ డోర్ నుంచి తిరిగి వెళ్ళాలి కాబట్టి వెనకాల నుంచి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడికి వచ్చేసి అయితే ఇంకా ఫస్ట్ కడపని పూజించాలి కదా. సో కడప పూజించేసి అయితే బొట్లు పెట్టేసి ఇంకా పోతరాజు కూడా బొట్లు అయితే పెట్టేస్తుంది అనమాట మా ఇంకో చెల్లెలు అయితే. ఇంకా మా చెల్లెలేమో లోపల పోచమ్మకైతే పూజించేసి బొట్లు పెట్టేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం బొట్లు పెట్టేసి నైవేద్యం పెట్టేసి అయితే మనం మళ్ళీ ఇంట్లో చేసుకోవచ్చు. ఇక్కడ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు అనమాట. అక్కడ కొంచెం చిన్నగా ఉంటుందండి మా విలేజ్లో ఈ పోచమ్మ టెంపుల్ అయితే. నార్మల్గా వంగే చేయాలి, అందులో నిలబడడానికి ఉండదు అసలు. కాకపోతే ఊళ్ళో ఇట్లాంటివి అయితే చాలా బాగా చేస్తారు. పోచమ్మ పండుగ వచ్చిందంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మెయిన్గా చిన్న చిన్న ఊర్లలోనే బాగా జరుగుతాయి కదా ఏ పండుగ అయినా. సో ఇంక ఇక్కడైతే కడప అయితే ముగ్గులు అయితే వేస్తున్నారు. నేనైతే బయటనే ఉండి వీడియో తీసుకుంటున్నాను అనమాట. సో పోయిన ఇయర్ అయితే అంతా నేనే చేశాను, కాకపోతే ఇంక ఈ ఇయర్ లేట్ అయింది. నేను వెళ్ళేసరికి ఇంకెట్లాగూ చేస్తుంది కదా చెల్లెలు అయితే చేయని, నాకు కూడా వీడియో తీసుకోవడానికి వీలుంటుంది కదా అన్నట్టు ఇంకా నేనైతే వీడియో తీసుకుంటున్నాను. తనైతే చేస్తుంది. ఇంకా పోచమ్మకైతే మనం అక్కడి నుంచి దండ ఉల్లిగడ్డలు కంపల్సరీ పెడతారు కదా, ఉల్లిగడ్డలు తీసుకొని ఇంకా ఇక్కడైతే అగరబత్తులు అయితే వెలిగిస్తుంది అనమాట. వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం అయితే పెట్టేయాలి. ఇంకా నైవేద్యం పెట్టేసి కాసేపు అట్లా కూర్చొని అక్కడ దేవత దగ్గర బొట్టు కొంచెం తీసుకొని అయితే నాకు పెట్టింది. ఇంకా అక్కడ పోతరాజు కూడా కొంచెం అగరబత్తులు తీసి ఇచ్చిందనమాట అందులో నుంచి.
ఇక్కడ కూడా ఇంకో చెల్లెలు అక్కడ పెట్టేసిందనమాట నైవేద్యం. అదే అండి మా ఇల్లు, నేను చూపిస్తున్నాను కదా ఎదురుగానే. చెట్లు అడ్డు రావడం వల్ల కనిపించట్లేదు కానీ మా ఇల్లు స్ట్రైట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. సో ఇంకా అక్కడ మనం తెచ్చిన నూనె వత్తులు అయితే అక్కడ ఆల్రెడీ పోచమ్మ దగ్గర మనకి టెంపుల్ సపరేట్గా పెట్టుంటారు అక్కడ దీపం వెలిగించడానికి. సో అందులో పోసేసి మన వత్తులు అందులో వేసేసి అయితే దీపం అయితే పెట్టేసిందనమాట. పెట్టేసి నైవేద్యం అయితే పెట్టేసి ఇంకా పెట్టేస్తుంది. ఇప్పుడే పెట్టేసి అక్కడ పోతరాజు కూడా పెట్టాలన్నమాట. పోతరాజు కూడా పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి అక్కడ కాసేపు కూర్చున్నాం మేము. సో ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతుంది. సో ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇక్కడైతే వంటలు ప్రిపేర్ చేస్తున్నారు మా నాన్నమ్మ అండ్ అమ్మ అత్తమ్మ ముగ్గురు కలిపి వంటలు అయితే వండుతున్నారనమాట. ఇంకా వంకాయ టమాటా, చిక్కుడుకాయ టమాటా, ఆలుగడ్డ అట్లా ఒక 3-4 రకాలు వండుతారనమాట. సో ఇంకా ఇక్కడైతే బయట చెట్టు వాతావరణం చాలా బాగుంది కదా. ఇంకా బెల్లం అన్నం అండ్ పసుపు అన్నము, ఈ దేవుడి బోనాలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. ఎల్లమ్మకి సపరేట్ వండుతారు. ఇంకా పాలకూర పప్పు, చిక్కుడుకాయ టమాటా అండ్ వంకాయ టమాటా, చారు, ఆలుగడ్డ ఇంకా ఏమో ప్రిపేర్ చేశారనమాట. ఇంక ఇక్కడైతే దేవుడికి పూజకు కావాల్సినవి అయితే ఇంకా రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఈవినింగ్ కదా పూజ అయ్యేది. సో ఇంక ఇక్కడ మా అత్తయ్య వచ్చి మా నాన్నమ్మతో మాట్లాడుతుంది. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట దేవుడి పూజ అనేది. మనకి ఫస్ట్ ఏంటంటే ఇట్లా పుదిస్తాం. ఫస్ట్ సున్నంతో పుదిచ్చేసి కూర టైపు దీన్ని పక్కకు పెడతారనమాట. మా ఇంట్లో పెట్టలేదని చెప్పాను కదా. సో దాని టైప్ అయితే పక్కకు పెడతారు దీనికి. నార్మల్గా ఏంటంటే ఇంకా దేవుళ్ళన్నిటినీ ఆవు పాలతోని కడిగేసి బొట్లు పెట్టేసి స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ మన కూరాడు కంకణం కడతాం కదా. సో అందుకే ఇంట్లో మల్లన్న దేవునికి కాబట్టి ఇంకా మాకు లేదు అని చెప్పేసి దీన్ని అనుకొని దీనికి కడుతున్నారనమాట. ఇంక ఇక్కడ ఇది అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. మా డాడీ వాళ్ళ తాతయ్య అయితే పొలం దున్నుతుండగా దేవుళ్ళు అయితే దొరికాయంటండి అక్కడ. నార్మల్గా అవి ఎలా దొరికాయో తెలియదు కానీ దొరికాయంట. సో అప్పుడు ఇంటికి తీసుకొని వచ్చాడంట. మల్లన్న దేవుడి విగ్రహాలు దొరికాయంట మా తాతకి. సో అవి తీసుకొచ్చి ఇంకా మా తాతలు 4 అనమాట. అప్పుడు వేరుగా ఉండేటోళ్ళు కాదు కదా, ఉమ్మడి కుటుంబాలు కదా. సో అందరు కలిసి చేసుకునేటోళ్ళు అనమాట. అప్పుడు పట్టణాలు, పెద్ద పట్టణాలు అనేటివి చేసేవాళ్ళు. ఇంకా ఆ పట్టాలు దొరికినప్పటి నుంచి మా తాతకే దొరికాయి కాబట్టి మా తాత అందరికన్నా పెద్ద తాత కాబట్టి ఇంకా అవి మా ఇంట్లోనే ఉన్నాయి. మేమే అంటే ఎప్పటికీ అది ఇంకా తాతకి దొరికాయి కాబట్టి మా ఇంట్లోనే ఉంటాయి. సో ఇంక ఇట్లా ముంతలు అయితే పుదిచ్చేసి పసుపు కుంకుమ వీటితో ఇంకా ఇట్లా లైన్స్ పెట్టేసి మధ్యలో కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నారనమాట. ఇవి పుదిచ్చేసి నార్మల్గా ఏం చేస్తారంటే మన దేవుళ్ళని అయితే అన్ని ఆవు పాలతోని అంతకుముందు ఉంచిన అంటే నార్మల్గా అందులో కొన్ని చిల్లర డబ్బులు వేస్తారనమాట ప్రతి ఇయర్. అవి అయితే తీయరు అందులో నుంచి. అవి మళ్ళీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా తీసుకెళ్ళి వేయాలి. కంపల్సరీ అందులోనే ఉంటాయి. సో చూసారుగా మా అత్తయ్యకి అడుగుతున్నారు. అవి అందులోనే ఉంటాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి అందులోనే. సో అక్కడ కడుగుతున్నారు. ఇంకా నేనైతే ఈవినింగ్ అయిపోయింది కదా, సో టీ అయితే పెడదామనేసి అయితే టీ పెట్టి వాళ్ళకి ఇంకా తీసుకెళ్ళాను అనమాట. టీ అయితే ఇచ్చి ఇంకా టీ తాగేసి అయితే మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ చూసారు కదా ఆ బాటిల్లో ఉన్నాయి అయితే ఆవు పాలు అనమాట.
ఆవు పాలతో ప్రతి దేవుణ్ణి కడుగుతారనమాట. మన పాలాభిషేకం చేస్తాం కదా, అట్లా కడిగేసి ఇంకా మల్లన్న దేవునికి పసుపు బండారు అంటే చాలా ఇష్టం కాబట్టి నార్మల్గా పసుపుతోనే, అసలు కుంకుమ అనేది ఎక్కువ పెట్టరు, పసుపుతోనే పెట్టేసి ఇంకా దేవుణ్ణి అయితే అందులో పెడతారు. ఆ వాటర్ కూడా పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడేయరు, ఎందుకంటే దేవుణ్ణి కడిగిన వాటర్ కాబట్టి కంపల్సరీ తులసి కోటలోనో లేదంటే ఏదైనా చెట్టుకే పోస్తారు తప్ప ఎక్కడ పడితే అక్కడ కిందనైతే పోయొద్దనమాట. ఇంకా మాకు అందులో ఇత్తడివి కూడా విగ్రహాలు ఉన్నాయి. నార్మల్గా నేను ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే తీయలేదు, ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనేసి. ఇంకా అక్కడైతే పూజించేసి విగ్రహాలను అయితే లోపల మన సత్యనారాయణ వ్రతం పీట ఉంది కదా, పీటలో పెడుతున్నారనమాట. ఫొటోసు, తాతకి దొరికిన విగ్రహాలు ఇప్పుడు చెల్లె పట్టుకుంది కదా చేయిలో, అవి అసలు అంటే అవి ఎప్పుడో దొరికాయి, ఇప్పుడు కాదు కాబట్టి కొంచెం పాత అయిపోయి అంటే చూడ్డానికి అంత క్లారిటీగా విగ్రహాలు అన్నట్టు కనిపించట్లేదు. అంటే మళ్ళీ పసుపు కూడా ఎక్కువగా ఉంది కదా, సో బయటికి అయితే కనిపించట్లేదు. ఈ ముంతలు అనేవి కంపల్సరీ ఉండాలి, అవి అయితే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అందులో కూడా ఏమేస్తారంటే ప్రతి ఇయర్ ఏదో దిష్టి కోసం ఒక నిమ్మకాయ అట్లా వేసి పైసలు వేస్తారు, అందులో పసుపు కుంకుమ నార్మల్గా అన్నీ చేస్తారు. నేను పోయిన ఇయర్ అయితే అన్నీ నేనే చేశాను అనమాట. సో కుదిరితే ఆ వీడియో కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను, చిన్నగా క్లిప్స్ ఉంటే ఏమైనా పెడతానమాట. సో ఇంక ఇక్కడైతే దేవుళ్ళని అయితే లోపల విగ్రహం పెట్టేసి ఇంకా బొట్లు అయితే కింద ఏంటంటే పసుపుతో ముగ్గేస్తారు. సో ముగ్గు అయితే వేసేసి ఇంకా ముంతలు అయితే పెట్టేస్తున్నారు. వీటిని ముంతలు అంటారనమాట, దేవుడి ముంతలు అని అంటారు. అవి అయితే లోపల పెట్టేస్తున్నారు. ఇంకా ఈ ముంతలు పెట్టేసి మన దొరికిన విగ్రహాలు ఉన్నాయి కదా, మా తాతకి దొరికినవి, అవి అయితే పెట్టేస్తారనమాట. ఇంకా నైట్ ఏంటంటే మనకి ఇంట్లో కొబ్బరికాయలు ప్రతి దేవుడు మనకి ఏ దేవుళ్ళు అయితే ఉంటాయో ఆ దేవుళ్ళకైతే కంపల్సరీ కొబ్బరికాయలు, ప్రతి ఒక్క దేవుడికి కొబ్బరికాయలు అయితే మర్చిపోకుండా కొట్టాలి, కొడతాము మేమైతే ప్రతిసారి. అందరి గురించి అయితే నాకైతే తెలీదు. సో మీ సైడ్ ఎలా చేసుకుంటారు, మా సైడ్కి మీ సైడ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఏంటంటే నార్మల్గా అందరూ చేసుకుంటారు, కాకపోతే మాది ఏంటంటే మాది కొంచెం వెరైటీ. అంటే మాకు దేవుడు మా ఇంటికి రావాలని వచ్చినట్టు దేవుడు విగ్రహాలు దొరకడం ఏంటో అప్పుడు ఆ కాలంలో తాతకి, అండ్ అప్పటి నుంచి వీళ్ళు అదే జరుపుకుంటూ రావడం అదంతా కొంచెం కొత్తగా అనిపించింది. నేను కూడా పోయిన ఇయరే తెలుసుకున్నాను అనమాట ఈ విషయం. అయితే నార్మల్గా అయితే ఏం చేస్తారంటే పుట్ట బంగారం తీసుకొచ్చి గద్దె ఉంటుంది కదా, దాన్ని ప్రతి ఇయర్ పూజించేసి ఆ పుట్ట బంగారంతో పుట్టని తవ్వి తీసుకొస్తారనమాట. సో ఇంకా అదంతా ఏది లేదు కాబట్టి డాడీ ఉంటే అవన్నీ జరిగేవి. సో ఇంక ఇలా అయితే డెకరేషన్ చేసేసి అయితే బోనాలు అయితే పెట్టేశారనమాట. సో చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది డెకరేషన్ అయితే. ఇంకా ఏంటంటే ఇక్కడ బోనాలు ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాత ఇంకా మన పాలోళ్ళు ఉంటారు కదా, నార్మల్గా వాళ్ళని అయితే పిలిచేసి, అంటే ఎవరు దేవుడికి చేసినా కంపల్సరీ పిలుస్తారు, భోజనాలు అయితే పెడతారనమాట మా సైడు. సో ఇంకా మల్లన్న బోనాలు అంటే అంతే కదా, ఎవరికైనా దేవుడి ప్రసాదం తినడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో ఇంక ఇక్కడైతే పొగ వేస్తున్నారనమాట. మల్లన్న దేవునికి ఎక్కువ పొగ 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 వేస్తారు కదా, అంటే మన గుగ్గిలమ్మ ఇసాచి అట్లాంటివి, అవి బాగా ఇష్టం అన్నమాట మల్లన్న దేవుడికి, పొగ వేయడం కానీ పసుపు కానీ. ఇంక ఇక్కడైతే మా చెల్లెలైతే మంగళహారతి వెలిగిస్తుందన్నమాట. టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, చాలా లేట్ అవుతుంది వెలిగించమనంటే అది వెలగట్లేదు. సో ఇంకా అటు ఇటు కొంచెం ఇంకా మా నాన్నమ్మ వచ్చి హెల్ప్ చేస్తే ఇద్దరు కలిసి అయితే మంగళహారతి అయితే వెలిగించేశారు. ఇంకా అమ్మ అయితే అక్కడ దేవుడికి నైవేద్యాలు అయితే రెడీ చేస్తుందన్నమాట కింద. అవి ఏం చేస్తారంటే పొద్దున్నుంచి అమ్మ అసలు ఉపవాసం ఉంది కాబట్టి ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు అక్కడ ఆ భోజనాలు అయితే తినేయాలన్నమాట. ఫస్ట్ వాళ్ళు ఒక పొద్దు అనేది ఇచ్చిన తర్వాతనే మనం తినాలి, ఇంకా వచ్చిన వాళ్ళకి కూడా భోజనాలు పెట్టేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ అయితే ఇంకా నార్మల్గా మన దేవతలందరికీ కొడుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ తులసి దేవికి అయితే కొబ్బరికాయ అయితే కొడుతుందన్నమాట మా చెల్లెలు. చాలా ఎంత గట్టిగా కొట్టినా వగలట్టేదులు అవైతే. సో కొట్టి కొట్టి చేయి నొప్పి వచ్చినట్టుంది, ఇంకా బండ తెచ్చుకోవడానికి వెళ్ళిందనమాట. ఇంకా బండ తెచ్చుకొని అయితే కొట్టేసింది. సో ఇక్కడ అయిపోగానే నేను బాలమ్మ దేవుడు ఉంటుంది కదా, బాలమ్మకైతే నేను కొట్టేశాను అనమాట. సో మనకైతే ఒక్కటే దెబ్బకి పగిలిపోయింది కొబ్బరికాయ. సో ఇంక ఇంట్లో అయితే
ప్రతి దేవుడికైతే కొట్టుకుంటాం కాబట్టి ఎవ్వరు ఇంట్లో నానమ్మ అత్తయ్య వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొందరు కొన్ని దేవుళ్ళకైతే కొట్టించింది అమ్మ. ఫస్ట్ అయితే మల్లన్న దేవునికి అట్లా అమ్మ అయితే ఒక పొద్దు ఉంది కాబట్టి అంటే ఫాస్టింగ్ ఉంది కాబట్టి అమ్మ అయితే కొట్టేసి ఇంకా నార్మల్గా దేవుళ్ళన్నిటికీ ఇంకా మేము కొడుతున్నాం అన్నమాట. ఇంకా ఎవరికి నచ్చిన దేవుడికి వాళ్ళు కొట్టుకుంటున్నారు మొక్కేసి అయితే. సో ఇక్కడైతే అన్ని కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట పూజ ఇంట్లో. అసలు ఈ మల్లన్న దేవునికి పెట్టిన రోజు అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇల్లంతా పొగతో నిండి సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇక్కడైతే నేను కొడుతున్నాను అనమాట. నన్ను కొట్టమని అంటే నేను కొడుతున్నాను. సో అది అస్సలు పగలట్లేదు. ఇంకా లాస్ట్కి అయితే పగిలింది. కొట్టేసి అయితే ఇంకా మా హస్బెండ్ వచ్చి మా హస్బెండ్ని కూడా ఇంటి అల్లుడు కదా ఫస్ట్ అల్లుడు కొట్టమని అంటే కొడుతున్నాడు అనమాట. సో ఇంకా కొబ్బరికాయల కార్యక్రమం అయిపోయిన తర్వాత అయితే నార్మల్గా ఏంటంటే పొగ వేసేసి దేవుడి నైవేద్యం అయితే ఒక పొద్దు అయితే ఎవరు ఉంటారో వాళ్ళనైతే ఇంకా తినమని చెప్తారనమాట. అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మంగళహారతి ఇస్తారు దేవుడికి ఆడపడుచులు. సో ఇంటి ఆడపిల్లలు అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే ఇంకా మా అత్తయ్య మా చెల్లెలు ఇంకో పిన్ని కూతురు ఉంది కదా, ఇంకా నేను వీడియో తీస్తాను మీరు ఇవ్వండి అని చెప్పాను. ఎవరిస్తే ఏముంది సో పెట్టేసి అయితే వాళ్ళైతే మంగళహారతి అయితే ఇస్తున్నారనమాట. సో ఇంకా దేవుడు అయితే అయిపోయింది నైట్. ఇంకా మంగళహారతి ఇచ్చిన తర్వాత అందరు కళ్ళకద్దుకొని తర్వాత ఇంకా ఒక పొద్దులైతే విడవాలన్నమాట. ఇంకా వచ్చి కూర్చున్నారనమాట మా పెద్దమ్మ వాళ్ళంతా. ఇక్కడైతే ఇంకా అమ్మ ఒక పొద్దు ఇడుస్తుందనమాట. దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం ఏదైతుందో అదే అమ్మ ఒక పొద్దు ఇవ్వడానికి అయితే తింటుందన్నమాట. సో ఇంకా నైట్ అయితే అందరు వచ్చేసారు. ఇంకా అందరు కూర్చొని అయితే తింటున్నారనమాట ఇక్కడ. సో వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ దగ్గర ఎలా చేసుకుంటారు అనేది కూడా చెప్పండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.